చాలా తక్కువ మంది హీరోలకే సినిమాలోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఒక ఫ్యాన్ బేస్ అనేది ఏర్పడిపోద్ది. అఖిల్ కూడా అలాంటి వాడనే చెప్పాలి. సో, ఎంట్రీ అవ్వడమే మాసెస్‌లోకి విపరీతంగా ఎళ్ళిపోయాడు. పోతే అప్పటినుంచి ఇప్పటిదాకా ఒక్క హిట్ కూడా పడకపోవడం అనేది చాలా బాధాకరం. పోతే ఏమైతేనేం ఒక మంచి హిట్ కోసం అఖిల్ అక్కినేనితో పాటు ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా లేని ఏ రేంజ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తదన్నది మాట్లాడుకుందాం. ఫస్ట్‌లీ నాకు బాగా నచ్చిందేంటంటే, ఎంత స్టోరీ చెప్తున్నాం, ఎంత డ్రామా ఉంది. ఆడియన్స్ ఎక్కడైనా డిస్కనెక్ట్ అయిపోతారేమో. మెయిన్ మాసెస్‌కి నచ్చే అంశాల్ని మనం కొలత ప్రకారం ఏసుకోవట్లేదు గాబట్టి, వాళ్ళేమైనా డిసప్పాయింట్ అవుతారో అనుకోకుండా, కంప్లీట్‌గా కథకి స్టిక్ అయ్యి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఆ క్యారెక్టర్స్ మీద, ఆ డ్రామా మీద చాలా గట్టిగా ఫోకస్ చేశారని చెప్పాలి. అలాగే సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. బట్ ఆ క్యారెక్టర్స్ అన్నిట్లికి కూడా సినిమాలో మంచి ఇంపార్టెన్సే ఉంది. అండ్ ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒకానొక టైంలో చేంజ్ అవ్వాల్సొస్తది. వాళ్ళు చేంజ్ అవ్వడానికి గల మోటివ్ ఏంటి? ఇలాంటి పాయింట్స్ చాలా కన్విన్సింగ్‌గా అనిపించాయి. దట్ టూ రైటింగ్ ఎక్కడ కూడా నాకు ఫోర్స్‌ఫుల్‌గా కావాలని కుక్కేసినట్టు ఎక్కడా అనిపియలేదు. ఆ క్యారెక్టర్, ఆ స్టోరీ ఏం కోరుకుంటుందో డైరెక్టర్ ఆ విధంగా డైరెక్ట్ చేసినట్టే అనిపించింది నాకు చాలా వరకు. అలాగే తమన్ కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఇచ్చి పడేసాడని చెప్పాలి. కొన్ని కొన్ని బ్లాక్స్‌ని జస్ట్ తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేశాడంటే అతిశయోక్తి కాదు. డెఫినైట్‌లీ తమన్ ఈ సినిమాకి చాలా పెద్ద పిల్లర్ అనే చెప్పాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ కంప్లీట్‌గా క్యారెక్టర్‌ల ఇంట్రడక్షన్, అసలు ఏం జరగబోతుంది, ఆ సెటప్ మొత్తం కూడా ఫస్ట్ హాఫ్‌లో చేసుకుంటారు. దానివల్ల కొంతమందికి సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించొచ్చు. బట్ ఆ ఫస్ట్ హాఫ్‌ని బాగా నీట్‌గా డిజైన్ చేసి పక్కన పెట్టుకున్నారు. ఇంకా సెకండ్ హాఫ్‌కెళ్ళిన తర్వాత ఆ డ్రామా డోసేజ్ అనేది పెరుగుతూ ఉంటదనమాట. క్యారెక్టర్స్ రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటే అండ్ ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక ఈవెంట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ ఈవెంట్‌కి ఈ క్యారెక్టర్స్ ఎలా కనెక్ట్ అయ్యాయి, వీటన్నిటిని కూడా ట్విస్ట్ రూపంలో బ్యూటిఫుల్‌గా బ్లెండ్ చేసి మన ముందుకు తీసుకొచ్చాడని చెప్పాలి ఈ సినిమాని. ఇవన్నీ ఒక ఎత్తంటే 'అఖిల్ అక్కినేని' పెర్ఫార్మన్స్ మరొక ఎత్తని చెప్పాలి. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. యాక్ట్ చేస్తాడు ఓకే. బట్ ఈ రేంజ్ పెర్ఫార్మర్ 'అఖిల్‌లో' ఉన్నాడా అని డెఫినిట్‌గా ఆశ్చర్యపోతారు. కొన్ని కొన్ని చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌లో కానీ, ఎమోషనల్ సీన్స్‌లో కానీ డెఫినైట్‌లీ 'అఖిల్' తన మార్క్ ఎంచుకున్నాడు ఈ సినిమాతో. ఈ సినిమా చూసిన తర్వాత 'అఖిల్' పెర్ఫార్మ్ చేయగలుగుతాడా లేదా అన్న క్వెషనే లేదు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. బట్ దాంతో పాటు ఒక స్ట్రాంగ్ నెరేటివ్ ఉంది. అదే ఈ సినిమాని నిలబెట్టింది. అంతేకాని జస్ట్ ప్యూర్ మాస్ ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్ మీద ఈ సినిమా అయితే నడవలేదు. దట్ ఈస్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. చాలా ఏళ్ల తర్వాత అందరూ సాటిస్ఫై అయ్యే రేంజ్‌లో ఆ ఫ్యామిలీ నుంచి ఒక సినిమా పడిందనే చెప్పాలి. అలాగని సినిమాలో మైనస్‌లే లేవా అంటే యెస్! ఈ సినిమాలో మైనస్‌లు ఉన్నాయి. హీరో, హీరోయిన్‌ల మధ్య లవ్‌ని ఇంకా డీపర్‌గా ఎక్స్‌ప్లోర్ చేసుండుంటే బాగుండేదనిపించింది. ఒక మంచి ఎమోషనల్ డెప్త్ ఉన్న సీన్ పడుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. అలాగే రైటింగ్ సూపర్ ఉన్నప్పటికి కూడా కొన్ని కొన్ని సీన్స్ ఎలివేట్ ఇవ్వాల్సిన రేంజ్‌లో ఎలివేట్ అవ్వవు. సో, చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ స్పేస్‌లో ఒక మంచి కథ చెప్పి చాలా వరకు ఆకట్టుకున్నారనే చెప్పాలి. సో, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ ఏసుకోవడంతో పాటుగా మీరు ఇంకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానెల్‌ని చెకౌట్ చేయండి. నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి. థాంక్ యూ.